బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాకు వెళ్ళాలి అనుకున్న వారికి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఒక పెద్ద షాకింగ్ వార్త చెప్పారు. అయితే వీసాకు సంబంధించి లాటరీ సిస్టమ్ కాకుండా వాళ్ళ శాలరీ బేస్ మీద, అదేవిధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసే పొజిషన్కి సంబంధించి కూడా వీసా ఇష్యూ చేస్తామంటూ కూడా అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు తాను నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కార్యవర్గం తాజాగా H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ప్రతిపాదనను దీనికి సంబంధించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటర్కి సంబంధించి కూడా వాళ్ళు కంప్లీట్గా ఈ H1B వీసాకు సంబంధించి ఒక రివ్యూ కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే H1B వీసాకు సంబంధించి కొత్త రూల్స్ని తీసుకొని వస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం H1B వీసాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్ణయిస్తుంటుంది. ప్రస్తుతం ఇది 85,000 మంది వీసాలను అప్రూవ్ చేసేలాగా కూడా పనిచేస్తుంది. అయితే వీటిలో 20,000 వీసాలు మాస్టర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులుగా కేటాయిస్తారు. యూనివర్సిటీల్లో పరిశోధన విభాగాలకు పరిమితులు లేకుండా వీసాలు జారీ చేస్తారు. ఇక 2026 ఏడాదికి సంబంధించిన వార్షిక కోటాకు అనుగుణంగా ఇప్పటికే తగినంత దరఖాస్తులు వచ్చేసిన నేపథ్యంలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా దరఖాస్తులు స్వీకరణను నిలిపివేసింది. సో ఫర్దర్గా ఎలాంటి అప్లికేషన్స్ని కూడా యాక్సెప్ట్ చేయమంటూ కూడా ఇప్పటికే ఆపేసింది అమెరికన్ ప్రభుత్వం. సో దీంతో వచ్చే ఏడాది H1B వీసా లాటరీ విధానం కొనసాగుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతం వీసా ఎంపిక ప్రక్రియను లాటరీ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అక్టోబర్ నాటికి ఖరారవుతాయి. అయితే ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని మార్చారు. అప్పుడు కంపెనీలు ఉద్యోగికి ఇచ్చే వేతన స్థాయిని ఆధారంగా తీసుకొని వీసాలు మంజూరు చేశారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ప్రోత్సహించడం, అంతేకాక తక్కువ జీతాలున్న ఉద్యోగులకు విదేశీయుల నియామకాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో బై అమెరికన్ హైర్ అమెరికన్ విధానాన్ని కూడా పాటించారు. అయితే 2021లో జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు తిరిగి ట్రంప్ వర్గం మార్పులకు శ్రీకారం చుట్టగా DHS ప్రతిపాదనపై ఇప్పటికే 1000 పబ్లిక్ కామెంట్లు వచ్చినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ఈ ప్రతిపాదన అమలైతే H1B వీసా ఉద్యోగులకు తక్కువ సంఖ్యలోనే అందుబాటులో ఉంటారని కూడా హెచ్చరించారు. లాటరీ విధానంతో పెద్ద కంపెనీలు అనేక దరఖాస్తులు చేసుకోవచ్చని, అధిక వీసాలు పొందుతున్నట్లు కూడా విమర్శలున్నాయి. ఇక జనవరిలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ అనే మథన్ సంస్థ ఈ విధానాన్ని తొలగించాలని సూచించింది. జీతం అదేవిధంగా అనుభవం ఆధారంగా వీసాలు జారీ చేస్తే ఆర్థిక పరంగా వాటి విలువ 88% పెరుగుతుందని ఆ సంస్థ పేర్కొంది. సో ప్రజెంట్ H1B వీసాకి సంబంధించి కూడా మరొక షాకింగ్ వార్త చెప్పాలి. అయితే స్టూడెంట్ వీసాకి సంబంధించి ఇప్పుడే అనేక కీలక మార్పులు జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మరొక కీలక మార్పు జరగబోతుంది. దీంతో వీసాకు సంబంధించి రాబోయే రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు లాటరీ విధానంలో కాకుండా జీతం ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా వీసాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో వీసా అనేది లాటరీ రూపంలో ఇష్యూ చేస్తారా, లేకపోతే వాళ్ళ శాలరీ ఎంత ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, ఈ రకంగా వీసాని H1B వీసాని ఇస్తారా అనేది కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ట్రంప్ ఇప్పటికే ఒక రివ్యూ మీటింగ్ను కూడా కండక్ట్ చేశారు. ఒకవేళ ఇలాంటిదే కనుక జరిగితే ఎలా ఉంటుంది అంటే దీనికి సంబంధించి కొత్త మార్పులు ఏమైనా వస్తాయా, ఎక్కువగా అమెరికా వైపు రావడానికి కొత్తగా స్కిల్స్ ఉన్న వాళ్ళు మొగ్గు చూపుతారా అనే కోణంలో కూడా ప్రజెంట్ ట్రంప్ దానికి సంబంధించి రివ్యూ కూడా ప్రకటిస్తున్నట్లు కూడా తెలిసింది. సో ఫర్దర్గా వీసాకి సంబంధించి తాజాగా ట్రంప్ నిర్ణయంతో H1B వీసా తీసుకునే వాళ్ళకి సంబంధించి కూడా ఒక గందరగోళం నెలకొంది.
అయితే శాలరీ బేస్డ్ మీద స్కిల్ బేస్డ్ మీద ఆ వీసా ఇస్తే ఒకవేళ విదేశీ ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం చూపుతుందంటూ కూడా ఇప్పటికే చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే వారిలో ఎక్కువ మంది H1B వీసాదారులే ఉంటారు. దీని కాల పరిమితి 7 ఏళ్లు ఉంటుంది. అయితే ఒక్కో దేశానికి ఏడాదికి ఎన్ని H1B వీసాలు ఇవ్వాలనేది అమెరికా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతం అది 85,000గా ఉంది. వీటిలో 25 వీసాలు మాస్టర్ డిగ్రీ ఉన్న వర్కర్ల కోసం రిజర్వ్ చేశారు. అయితే ఫ్యూచర్లో వీసా జారీ మార్పులు చేయాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా వైట్ హౌస్కు రివ్యూలు కూడా పంపించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం 2026 వీసాలు జారీ ప్రక్రియ నడుస్తోంది. దీనికోసం తగినన్ని అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ను నిలిపివేస్తున్నట్లు కూడా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. దీని ప్రకారం 2026 ఏడాది H1 వీసా లాటరీ పద్ధతి ఉండదు. అయితే పరిమితి ఆధారంగా జీతాలు అదేవిధంగా పొజిషన్ను బట్టి లాటరీ తీస్తారని తెలుస్తోంది. దీని ద్వారా ఉన్నత స్థాయి నిపుణులను మాత్రమే నియమించుకునే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే పద్ధతిని అమలు చేశారు. బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే విధానం ద్వారా తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. తర్వాత బైడెన్ వచ్చాక దాన్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని వెనక్కు తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ రివ్యూ కోసం వైట్ హౌస్కు పంపించింది. అది కనుక అప్రూవ్ అయితే జీతం, హోదా, పొజిషన్ను బట్టి వీసాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. సో దీంతో అమెరికాకి రావాలనుకునే వారికి సంబంధించి కూడా ఇదొక H1B వీసా పైన రావాలనుకునే వారికి ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.